హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మనం ఆకాకరకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఎంతో సులువుగా తయారు చేసుకోవచ్చు అండి. మరి స్టార్ట్ చేద్దామండి. నేను ఇక్కడ ఆకాకరకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని వాటిని చాపర్లో వేసుకున్నానండి. ఈ విధంగా చాపర్లో వేసుకుని సన్నగా కట్ చేసుకున్నానండి. ఎందుకంటే ఈ ఆకాకరకాయ ముక్కలు అనేవి ఎంత సన్నగా ఉంటే ఈ ఉల్లికారం అనేది అంత టేస్టీగా ఉంటుందండి. మనకి ఇలా చాపర్లో కట్ చేసుకోవడం ద్వారా పని అనేది చాలా తేలిగ్గా అయిపోతుంది అండి. చూసారా ఎంత సన్నగా చాప్ అయిపోయినాయో అన్నీ కూడా. ఈ విధంగా మొత్తం ఆకాకరకాయలు అన్నిటిని కూడా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఉల్లికారానికి ముందుగా మిక్సీ జార్లోకి ఎండుమిర్చి, తగినంత ఉప్పు వేసి మెత్తగా ఫైన్ పౌడర్లా చేసుకున్నాయి. చూసారా ఈ విధంగా మెత్తగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఇందులోకి తగినన్ని ఉల్లిపాయ ముక్కలేండి. ఉల్లిపాయ ముక్కలు వేసి మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలండి. అంతే, మనకి ఉల్లికారం అనేది రెడీ అవుతుంది అండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి పాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకోవాలి. అందులోకి మనం ముందుగా సన్నగా తరిగించుకున్నాం కదేంటి ఆకాకరకాయ ముక్కలను వేసి వేగనివ్వాలి అండి. ఈ కూరకి కొంచెం ఆయిల్ పడుతుంది అండి. ఆయిల్ పడితేనే ఇది టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఈ ఆకాకరకాయ ముక్కల్ని మొత్తం మనకి ఆ పచ్చివాసన అంతా పోయే వరకు దోరగా వేగనివ్వాలి అండి. మనకి ఇది ఒక 10 minutes వరకు టైం పడుతుంది అండి మొత్తం వేగడానికి. ఈ విధంగా కలుపుతూ వేగనివ్వాలి. మనకి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు మనం ఉల్లికారం అనేది వేసుకోవాలి అండి. మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి, ఆ ఉల్లికారాన్ని వేసి కలుపుతూ వేగనివ్వాలి అండి. ఆ ఉల్లికారం మొత్తం ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. మనం ఈ ఆకాకరకాయ ముక్కల్ని సన్నగా తురుముకున్నాం కాబట్టి వాటిని మీడియం ఫ్లేమ్ మీదే వేగనివ్వాలి అండి. హై ఫ్లేమ్ కనుక పెడితే ముక్కలు అనేవి తొందరగా మాడిపోతాయి అండి. ఈ విధంగా ముక్కల మొత్తాన్ని కూడా కలుపుతూ వేగనివ్వాలి. చూసారా మనకి ఈ విధంగా ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యేదాకా వేగనివ్వాలి అండి. ఈ కూరని ఇలా కొంచెం క్రిస్పీగా వేగనించుకుంటేనే రుచి బాగుంటుంది అండి. అంతేకాక మనం ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా మన ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా ఈ కూర 2-3 రోజులు నిలువ ఉంటుంది అండి. ఏమీ పాడవకుండా ఉంటుంది అండి. మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి. ఇప్పుడు ఆ కూరలో కొంచెం తాలింపు పెట్టుకోవాలండి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసుకుని కొంచెం తాలింపు పెట్టుకొని ఆ తాలింపు మొత్తం కూరలో కలిసేలా కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే ఆకాకరకాయ ఉల్లికారం అనేది రెడీ అయ్యిద్దండి. ఇది ఆకాకరకాయ సీజన్ కదండి, ఒక్కసారి ఆకాకరకాయలు తెచ్చుకుని ఈ విధంగా ఆకాకరకాయ ఉల్లికారం ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.